వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మా వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మా ఇంట్లోనే మేము ఇప్పుడు క్రికెట్ ఆడతాం చూడండి. ఫ్రెండ్స్ ఈ రోజు మ్యాచ్ ఆడడానికి అయితే 8 మంది వచ్చారు. ఇప్పుడు 8 మందిని 2 టీములు చేయాలి. ఏ విధంగా చేస్తామో చూడండి. డియర్ ప్లేయర్స్, ఇప్పుడు 2 టీములు ఏ విధంగా అవుతానంటే నా దగ్గర 8 చిట్టీలు ఉన్నాయి. అన్ని చిట్టీలలో 1, 2 నెంబర్స్ ఉన్నాయి. మీరు మనిషికి చిట్టి తీసుకొని 1 నెంబర్ వచ్చిన వాళ్ళు ఒకకై, 2 నెంబర్ వచ్చినా ఇంకొక పోవాలా. ఓకేనా? 1 2 3 రెడీ గో. 1 నెంబర్ వచ్చిన వాళ్ళు ఇక్కడ నరేష్ దగ్గర 2 నెంబర్ వచ్చిన ఇటు ఉండరు. ఇక్కడ ఉండు. 2 అటే ఓకే ఆగురి ఫ్రెండ్స్. 1 నెంబర్ దాంట్లో 2 నెంబర్ దాంట్లో కన్నయ్య, నితీష్, అఖిల్, నరేష్ వచ్చిర్రు. 1 నెంబర్ దాంట్లో సన్నీ, బిట్టు, చిన్న కన్నయ్య, మహేష్. వీళ్ళు చూస్తే దొడ్డున్నారు కదా, మరి ఎట్లా ఆడతారు చూద్దాం. ఇక అందరు చూడుర్రి. ఈ గోడ ఉంది కదా, ఈ గోడకు డైరెక్ట్ ఆడితే 6, కిందికి వెళ్ళి ఆడితే 4, అవతల పడితే మాత్రం అవుట్. ఇటు కూడా 3 ఫీల్డర్లు అంటే ఓకే. ఇటు ఆఫ్ సైడ్ ఓన్లీ ఈ టైల్స్ ఉన్న వరకే ఉంటుంది రన్లు. ఓకేనా? మొత్తం 6 ఓవర్లు సింగిల్ బ్యాటింగ్, డబల్ బ్యాటింగ్, సింగిల్ వికెట్ కూడా, సింగిల్ బ్యాటింగ్ కూడా ఎక్కచ్చు. ఓకేనా? ఇద్దరు కెప్టెన్ రన్ రియా. ఓకే, ఇద్దరు కెప్టెన్లు అయితే వచ్చిర్రు. ఫ్రెండ్స్ 1 నెంబర్ నుంచి బిట్టు, 2 నెంబర్ నుంచి కన్నయ్య కెప్టెన్ అయితే వచ్చిర్రు. కిందికి వెళ్ళి పోతే 4, డైరెక్ట్ అంటే 6, అవతల పడితే అవుట్. ఇటు ఈ టైల్స్ ఉన్న మందమే రన్స్ ఉన్నాయి. 6 ఓవర్లు. చూద్దాం ఏ టీం గెలుస్తుంది, ఎవరికి బ్యాటింగ్ వస్తుంది అనేది. ఎవరు తీసుకుంటారు? హెడ్స్ వచ్చింది. బిట్టు ఇప్పుడైతే బౌలింగ్ తీసుకున్నాడు. సో కన్నయ్య వాళ్ళు ఇప్పుడు బ్యాటింగ్ రెడీ ఉండాలి. ఎంత స్కోర్ కొడతారు అనుకుంటారు 6 ఓవర్లలో? సో 60-70 కొడతారా 6 ఓవర్లలో? అంటే ఇది షార్ట్ పిచ్ గ్రౌండ్ కాబట్టి ఛాన్స్ ఉంది, కొట్టే ఛాన్స్. మీరు ఎంతగా ఆల్అౌట్ వేస్తారు అనుకుంటారు? 2 ఓవర్లలో ఆల్అౌట్ వేస్తారట. చూద్దాం మరి. ఇలా 2 ఓవర్లు వేస్తారా వీళ్ళు, మరి 60-70 కొడతారా? లెట్స్ గో. కన్నయ్య టీం వాళ్ళు అయితే బ్యాటింగ్ ఎక్కిర్రు. ఫీల్డర్ అందరు రెడీ ఉన్నారు. ఇక చిన్న కన్నయ్య అయితే ఇక్కడ ఫీల్డింగ్ వేస్తుండు. బిట్టు ఫస్ట్ బాల్ అయితే వేస్తుండు. ఫస్ట్ ఓవర్లో ఏజిగా. సో ఫస్ట్ బాల్ డిఫెన్స్ ఆడిండు. డైరెక్ట్ బౌలర్ చేతులకి అయితే పోయింది బాల్. సెకండ్ బాల్ ట్రై చేసిండు, మిస్ అయింది. కొంచెం మెల్లగానే యూస్ స్పీడ్ అయ్యకు. థర్డ్ బాల్ గట్టి కొట్టిండు, క్యాచ్ మిస్ అయింది. 4 పోయింది. సింపుల్ క్యాచ్ అయితే మిస్ చేసుకున్నారు. సో 4 అయితే పోయింది. ఈ బాల్ కూడా మిస్ అయిపోయింది. గట్టి కొట్టిండు, అవతల కొట్టిండు, అవుట్ అయిండు. అండ్ ఇప్పుడు ఎవరు ఎక్కుతారు? కన్నయ్య అయితే ఎక్కుతుండు. లాస్ట్ బాల్ ఉంది, బయట కొడితే అవుటే. లాస్ట్ బాల్ కన్నయ్య అయితే బ్యాటింగ్ పట్టిండు. డిఫెన్స్ ఆడిండు కానీ బ్యాట్ కట్టలేదు బాల్. 1 ఓవర్ ముగిసేసరికి 4 పరుగులు. 2 ఓవర్లలో ఆల్అౌట్ వేస్తున్నారు. మరి ఈ ఓవర్లో ఆల్అౌట్ చేస్తారో లేదు చూద్దాం. మంచి షాట్ కొట్టిండు, ఫీల్డర్ చేతుల కింద బాలు. 4 కొట్టిండు. పిల్లర్కి వెళ్ళిటే కదా, నాట్ 4. 2 బాల్ డాట్ అయిపోయినాయి. కొట్టిండు, 6 కొట్టిండు. 10 పరుగులు మొత్తం. ఇంకొంచెం గట్టి కొడితే అవుట్ అలా పడేది. వాట్ ఏ బ్యాటింగ్. కంటిన్యూ 6-4 కొట్టిండు. 14 రన్లు. బాల్ గట్టి కొట్టిండు, కింద పడ్డాయి. రన్అట్ అయ్యే ఛాన్స్ ఉండి మిస్ అయిపోయింది. ఏం కాదు. ఇంట్లో ఉండాలి అంతే, బాల్ అవతలకు పోవద్దు. సో కన్నయ్య చూద్దాం మరి ఇప్పుడు ఏం చేస్తాడో. బాగా ఎక్స్పీరియన్స్ ఉంది గ్రౌండ్లో కన్నయ్యకు. ఒకటే బాల్కు అవుట్ అయ్యిండు. మంచి షాట్ ట్రై చేసిండు, 6 పోయేది. ఇప్పుడు నరేష్ బ్యాటింగ్ దిగుతుండు. ఓవర్ అయిపోయింది. కన్నయ్య అయితే మంచి షాట్ ట్రై చేసి అవుట్ అయ్యిండు. ఇప్పుడు ఓవర్ అయిపోయింది. 15 పరుగులు, 2 వికెట్లు. ఇంకా 2 వికెట్లు ఉన్నాయి. ఇప్పుడు మహేష్ అయితే బౌలింగ్కి వచ్చిండు. బ్యాట్స్మెన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. ట్రై చేసిండు. 4 పోతుందా? పోలే. 4
బాల్ అంటుకొని బాల్ పట్టుకొని గేట్ కంటిన్యూ 4 19 స్కోర్ 19 స్కోర్. ఓ వాట్ ఏ క్యాచ్, సూపర్ క్యాచ్, సూపర్ ఎక్సలెంట్ క్యాచ్ పట్టిండు. ఇప్పుడు నరేష్ ఒక్కడే బ్యాటింగ్ చేయాలా? టీం మొత్తం నీ మీద ఆధారపడి ఉంది నరేష్. మినిమం ఒక 2 సిక్స్లు కొట్టాలి నువ్వు. బౌలింగ్ అయితే సూపర్ వేస్తుర్రు. ఓ వాట్ ఏ డిఫెన్స్, వాట్ ఏ డిఫెన్స్. నరేష్ని అవుట్ చేయాలంటే మహేష్ తోటి అవుతుంది. అవుట్ చేయి. బ్యాట్ కన్నా కాళ్ళకే పని చెప్తుండు. లాటు బాల్ అట. ఓ వాట్ ఏ డిఫెన్స్. టెస్ట్ ఆడుతుండు నరేష్. లాస్ట్ బాల్ 19 స్కోర్ 3 వికెట్స్. ఓ మళ్ళీ కాల్తోనే ఆడుతుండు. లెగ్ బిఫోర్ ఉంటే అవుటే. పాపం ఇలా స్టార్ బ్యాట్స్మెన్ నిరాశపరిచిరు. ఒక్కోడే 10 పరుగులు కొట్టిండు. కన్నయ్య అన్ఎక్స్పెక్టెడ్లీ షార్ట్ ట్రై చేసి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ రంగంలోకి చిన్న కన్నయ్య దిగిండు. మరి అవుట్ చేస్తారో లేదో చూద్దాం నరేష్ ని. గట్టి కొట్టిండు. మగ్గు కట్టింది. ఫోరే మగ్గు కట్టింది. వస్తువులకైనా ఆపడితే 4. 23 స్కోర్. నరేష్ చూసిండు ఉతికిండు ఒక్కటేసారి. లేదు వికెట్ల కంటలే గదానికి ఏం కాదు. వికెట్ల కంటదు అవుట్ కింద కంటిడు. నరేష్ కొంచెం బయటకు పట్టు. నరేష్ ఈసారి 6 కొడతా చూస్తుండు. 6 కొట్టు నరేష్. ఇంకా 2 ఓవర్లు ఎందుకు అవసరం లేదు. హెల్ప్ ఉండదు ఎందుకు. నరేష్ వెరైటీ షార్ట్స్ కొడుతుండు. నరేష్ ఈ బాల్ మాత్రం 6 కొట్టు. ఓ 4 ముగ్గురు ఫీల్డర్లు వచ్చిన ఆపట్టలేకపోయారు. స్కోర్ వచ్చేసరికి 27. చిన్న బాల్ వేస్తుండు. ఇంకా 2 బాల్ ఉన్నాయట. ఓ వాట్ ఏ ఫీల్డింగ్. బోల్డే. ఫ్రెండ్స్ కన్నయ్య వాళ్ళు కరెక్ట్ 4 ఓవర్లు పట్టిరు. 29 రన్లు కొట్టిరు. 60-70 కొడతా అనుకున్నాడు. సగం కొట్టిండు. వాళ్ళు 2 ఓవర్లలో ఆల్అౌట్ చేస్తా అనుకున్న వాళ్ళు 4 ఓవర్లకు ఆల్అౌట్ చేశారు. సో ఇప్పుడు 30 పరుగుల్లోపు కట్టడి చేస్తే కన్నయ్య వాళ్ళు గెలుస్తారు. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. కన్నయ్య బాల్ వేస్తుండు. చిన్న కన్నయ్య నాన్ స్ట్రైక్ అయితే ఎక్కిండు. బిట్టు కెప్టెన్ బ్యాటింగ్ పట్టిండు. కెప్టెన్ టు కెప్టెన్. ట్రయల్ ఏం లేదు. ఇదే రియల్ బ్యాలింగ్. అయ్యో నువ్వు పట్టలేవా? బావా అంతా డూపే ఉంటుంది. సన్నీ బ్యాటింగ్ ఎక్కిండు. ఫస్ట్ బాల్ 4. ఫస్ట్ బాలే 4 వేయింది. 4 వేయిందట. గుడ్ బ్యాటింగ్. లెగ్ స్పిన్ ఎత్తుండు. వైడ్ వేసిండు. కన్నయ్య కసి బాగుంది వికెట్ తీయాలని. చూద్దాం మరి. ఓ నాట్ రన్. అటు రన్లు లేవు. నెక్స్ట్ బాల్ చూద్దాం మరి వికెట్ తీస్తాడా. అవతల పడ్డది. టెంప్ట్ అయిపోయిండు. కన్నయ్య అయితే వికెట్ తీసిండు. ఫస్ట్ ఓవర్లోనే ఒక 4 ఇచ్చినా కానీ ఇక బాల్ కోసం అయితే లెంకుడు తప్పదు ఇక్కడ. మన ఫీల్డర్ అయితే బాల్ కోసం పోయి బాల్ అయితే తెస్తుండు. ఆ చెట్లలో పడ్డది. బాల్ అయితే దొరికింది. కన్నయ్య ఫామ్కి వచ్చిండు. మరి ఈ బాల్ కూడా వికెట్ తీస్తారో లేదో చూద్దాం. మామూలు డిఫెన్స్ కాదు ఇది. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. అరే బౌల్డ్ అయిటాడు. ఇప్పుడు మన చిన్న కన్నయ్య బ్యాటింగ్ అయితే ఎక్కుతుండు. మినిమం 2 4లు కొడతా అని చూస్తుండు. 2 4లు కొడతాడా? రక్అౌట్ అయితే చూద్దాం. వైట్ బాల్. చిన్న మంచిగా ఆడు. ఓ వాట్ ఏ షాట్. కాళ్ళతో దాబట్టిండు ఫీల్డర్. ఇప్పుడు చిన్న కన్నయ్య మంచి 6 కొడతారు.
చిన్న కన్నయ్య అయితే మంచిగా ట్రై చేస్తుండు బాల్ని. ఇప్పటివరకు అయితే 4 పరుగులే ఉన్నాయి. అయ్యో ఈ బాల్ కూడా డాట్ అయిపోయింది. ఒక బ్యాట్ చేంజ్ చేసిండు. ఇక ఇప్పుడు సూపర్ మ్యాన్ పవర్ వస్తుంది. ఉతికిండు కానీ 4 పోలేదు. బ్యాట్ నుంచి అయితే మంచి ట్రై చేస్తుండు. మెడింగ్ చేసిండు చిన్న కన్నయ్య. అయ్యో ఇప్పుడు కెప్టెన్ అన్న కొడతారా మరి అట్లే డిఫెన్స్ ఆడతారా చూద్దాం. కొట్టిన ట్రై చేసిండు. ఇదెక్కడి ఫీల్డింగ్ డిఫరెంట్ చేస్తుర్రు. ఏ నరేష్ అయ్యి కొట్టు అగో రన్లు లేనికే కొట్టిండు. అటు పోతే రన్లు లేవు కాబట్టి క్యాన్సల్. ఇప్పటివరకు అయితే 4 పరుగులే ఉంది. అగో ఫీల్డింగ్ అయితే ఎగ్దమ్ చేస్తుర్రు. కెప్టెన్ తడబడుతుండు. ఇప్పటికి చాలా బాల్ పట్టిండు. వాట గట్టి కొట్టిండు. 6 అయింది. 10 పరుగులు. ఇంకా 20 పరుగులు కొట్టాలా. ఆగాగో ఓవర్ అయిపోయింది. ఇది 4th ఓవరా? 4th ఓవర్. 18 బాళ్ళకి 20 కొట్టాలి. 18 బాళ్ళకి 20 కొట్టాలి. 3 ఓవర్ అయిపోయింది. 18 బాళ్ళకు 20 కొట్టాల. బోల్డే చిన్న నువ్వు అవుట్ అయ్యి మంచి పని చేసినావు. ఎందుకంటే మహేష్ అని ఎక్కుతారు ఇప్పుడు. మహేష్ నీ మీద టీం ఆధారపడి ఉంది. 17 బాళ్ళకు 20 రన్లు. అరే వీళ్ళు మామూలు ఫిల్టర్లు కాదు. గోంత అడ్డం పడుతురా. నాట్అవుట్. ఇంకా 2 ఓవర్లు. బాల్ వేరే కూపుతుండు. ఈ బాల్ అన్న కొడతాడు అవుట్ అవుతారా? వైడ్ అంటలే. కొట్టిండు. నాట్ రన్. వాళ్ళు టెక్నిక్ కొద్ది బౌలింగ్ అయితే వేస్తుర్రు. అగో కాలుతో కొడుతుండు. ఓవర్ అయిపోయింది. 12 బాళ్ళకు 20 రన్లు కొట్టాలి. కెప్టెన్ బ్యాటింగ్లో అవుతున్నాడు. సెకండ్ బ్యాటింగ్ చేజింగ్ మర్చిపోయారు వీళ్ళు. 11 బాళ్ళకి 20 పరుగులు కొట్టాలా. 4 కొట్టిండు గట్టిగా. 4 14 రన్స్. ఇంకా 16 రన్లే. జస్ట్ 4 4లు కొట్టాలి అంతే. అవుటే బయటకు కొట్టిండు. అవుట్. దానికంటే బందే అవుటే గిదని కట్టింది అవుటే. ఇప్పుడు మహేష్ టీం అంతా నీ మీదే భారం వేసిర్రు. మినిమం నువ్వు 4 4లు కొడితే విన్ అవుతుంది మ్యాచ్. ఆల్ ద బెస్ట్. 9 బాళ్ళకు 16 పరుగులు. ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన ఇంట్లో క్రికెట్ గేమ్లో 6 ఓవర్లకు కన్నయ్య వాళ్ళు 29 పరుగులు చేసిర్రు. అండ్ బిట్టు వాళ్ళు ఓన్లీ 15 పరుగులు మాత్రమే వేసిర్రు. 14 పరుగులు మాత్రం చేసిర్రు. సో 15 పరుగుల తేడాతోటి కన్నయ్య టీం అయితే విన్ అయ్యారు. వీళ్ళ టీంకు ఆ నెంబర్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వచ్చారు. వీళ్ళ దాంట్లో కొంచెం అన్ఎక్స్పీరియన్స్ అంటే ఈ షార్ట్ పిచ్లలో ఆడే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వచ్చారు. అందుకే ఓడిపోయారు అనుకుంటున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి కొంచెం ఫ్రెండ్స్ అండ్ వ్లాగ్స్. బై.